సో నగేష్ బొల్లెంపల్లి, యూఆర్ రైట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అది అర్థం చేసుకోవాలి. ప్రకృతిని అర్థం చేసుకునే సామర్థ్యం లేకుండా ప్రకృతి రిసోర్స్ అన్నీ నీ పేరు రాసుకుంటే ఏమవుతుంది? ప్రకృతి అందరి కోసం క్రియేట్ చేసిన రిసోర్సెస్ని నీ ఒక్కనికే పేరు రాసుకొని వాళ్ళందరిని ఇబ్బంది పెడితే, ప్రకృతి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే ప్రకృతి నిన్ను శిక్షిస్తుంది. టైం అంతే, టైం. నగేష్ బొల్లెంపల్లి, పరిపాలన మతంతో మతం అనేది కేవలం వాళ్ళ యొక్క దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే వాడుతున్న ఒక కుట్ర, అంతే, అంత మించి లేదు. సో పాలిస్తున్నారు మోడీ, అది దేశానికే ప్రమాదం, చాలా ప్రమాదం బ్రదర్. ఎంత తొందరగా ప్రకృతి ఈ దుర్మార్గులు అమిత్ షాని మోడీని ఎంత తొందర తీసుకోవాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. వింటది ప్రకృతి, వింటది. నిద్రలోనే పొద్దుగాల 4 గంటలకి హార్ట్ అటాక్ వచ్చి భారతదేశ ప్రధాని యొక్క స్వర్గస్థులు అయ్యారు అని న్యూస్ దగ్గరనే రావచ్చు. మనం అందరం ప్రార్థన చేస్తే వింటది ప్రకృతి. ఉసురు తలిగింది అంటారు కదా మనలో. ఎందుకంటే ఆ ప్రకృతిలో ఉన్న కాన్షియస్నెస్ అనేది, చైతన్యం, ఆ క్వాంటమ్ ఇది మన లోపల కూడా ఉన్నది. అదే ఈ శరీరాన్ని నడిపిస్తుంది, గుండెను కొట్టిస్తుంది, ఆకలి సృష్టిస్తుంది ఆ యొక్క చైతన్యమే. ఆ చైతన్యము ఈ శరీరాన్ని పనికిరానప్పుడు ఆ చైతన్యము ఈ యూనివర్సల్ చైతన్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం ఉట్టి కట్టెనే, అది కూలిపోతుంది. అర్థమైందా? సో ఇప్పుడు చెయ్యి కట్ చేస్తే మనము అయినా బతుకుంటున్నాం. అంటే చెయ్యి పోయినా కానీ అది వైటల్ ఆర్గాన్ కాదు కాబట్టి ఆ చైతన్యం పోతలేదు శరీరాన్ని వదిలేసి. సో వైటల్ ఆర్గాన్స్ పోయినప్పుడు గుండెనో ఇంకోటో బ్రెయిన్ ఇంకోటి పోయినప్పుడు అది ఈ శరీరాన్ని తను వాడుకోలేదు. తను ఈ చైతన్యం చేయాల్సిన పనులు ఈ శరీరం పనికిరాదు ఆ చైతన్యం పని చేయడానికి, ఏమన్నా చేయడానికి. కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తుంది, ఇంకో శరీరాన్ని వెతుక్కుంటుంది. సింపుల్. కాబట్టి మనందరం ప్రకృతిని, ఆ సూపర్ కాన్షియస్నెస్ని లేదా యూనివర్సల్ కాన్షియస్నెస్ని ప్రార్థిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ప్రకృతి నువ్వు నేను చెప్తే వినదు. మన కోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కానీ ప్రకృతి వ్యవస్థను ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఒక ఏనుగుకి ఒక గడ్డి తిని బతుకమని ఎట్లా చెప్తుంది, తాబేలుకి ఎట్లా చెప్తుంది, ఒక సింహానికి వేరే జీవిని చంపుకొని తినమని ఎట్లా చెప్తుంది ప్రకృతి? నువ్వు చంపకపోతే బతకలేనని నీకెందుకు చెప్తుంది? నువ్వు గడ్డి తిని బతకని ఎందుకు చెప్తుంది కదా? సో అంటే ప్రకృతి చాలా గొప్పది. అన్ని మనం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదు. ఆడొక మాంసం పెడితే అలా పురుగులు వచ్చి అది మట్టిగా డికంపోజ్ చేసి అది మళ్ళీ మట్టి లెక్క తయారు చేయడానికి నువ్వు చేస్తలేవు. సూర్యుడు నువ్వు రమ్మంటే వస్తలేడు, పొమ్మంటే పోతలేడు. భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. ఈ వస్తువుల మధ్యలో ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా నడిపిస్తుంది నువ్వు కాదు, నేను కాదు, ఇంక్లూడింగ్ మనతో సహా. కానీ మనం ఏమనుకుంటాం అంటే అన్ని మనమే చేస్తున్నామని ఒక భ్రమలో బతికేస్తున్నాం. మనం ఏమీ చేస్తలేం. అన్ని జీవుల్లాగా మనం కూడా ఒక జీవులం. అందరం ప్రకృతిలో భాగంగానే ఉన్నాం. మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నామని, కానీ వాస్తవానికి ప్రకృతే చేస్తుంది. ప్రకృతి ఎప్పుడు నిన్ను ఆపాలని గుండెని ఎప్పుడు ఏం చేయాలో ప్రకృతి చేయగలుగుతుంది, చేస్తుంది. ఓకే. సో కాబట్టి నేను ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే. విషయ పరిజ్ఞానం వస్తే ఇప్పుడు నాలాగా ప్రతి విషయం మీద మీరు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే, ఎందుకంటే నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మకండి, మీరు కూడా సొంతంగా ఆలోచించండి. ఎందుకంటే ప్రతి మనిషి లోపల అదే చైతన్యం ఉంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు ఆలోచింపజేస్తే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని కొంచెం పురికొల్పితే, సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి విషయ పరిజ్ఞానం వస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యల గురించి పోరాటం చేస్తారు కదా. సో కాబట్టి విషయ పరిజ్ఞానం చేయడము అనేది ఒకటి. నెక్స్ట్ ఉన్న ఈ జనరేషన్లో మనం విషయ పరిజ్ఞానంతో అందరం చైతన్యంగా బతికి ప్రశ్నించుకొని మన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం చేసుకొని అందరూ బతకడం అనేది ఒక పర్స్పెక్టివ్. నెక్స్ట్ జనరేషన్కి దానికి ఏకైక మార్గం చదివించాలి. ఇప్పటికీ ఈ బహిరంగ సభలకు వచ్చేటోళ్ళు మెజారిటీ, ఆ రోజు కూలీ ఇస్తే వచ్చేటోళ్ళు అందరూ చదువుకోనోళ్ళే. మీరు గమనించండి. ఆ చదువుకోనోళ్ళే చిల్లర కోసం ఓట్లు వేస్తున్నారు, చిల్లరిస్తే. అట్లాంటప్పుడు చిల్లరైన మాత్రమే వస్తుంది, అంతకంటే పెద్దవి రావాలంటే రావు. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ మారాలన్నా, విషయ పరిజ్ఞానం రావాలన్నా చదువు అన్నిటికీ మూలాధారం. కాబట్టి 15 లేదా 16 అంటే గ్రాడ్యుయేట్ కంపల్సరీగా 10-12 చదివితే అది చదవనట్టే లెక్క. ఓకే. ఎందుకంటే ఆ గ్రాడ్యుయేషన్ 4 ఏళ్ళ చదువులో 3 ఏళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయినాక చదువుతారు చూడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు, గా చదువుల్ని అసలు ముచ్చట ఉంటుంది.
కాబట్టి కంపల్సరీ గ్రాడ్యుయేట్ కావాలి. ఆ తర్వాత నువ్వు గ్రాడ్యుయేట్ అయినాక వ్యవసాయం చేసుకుంటావా, మగ్గం నేసుకుంటావా, ఇంకా లేబర్ పని చేసుకుంటావా, ఏమన్నా చేసుకో, నీకున్న టాలెంట్కి నీకున్న శక్తికి. అప్పుడు ఏమవుతుంది, గ్రాడ్యుయేట్ అయినాక నువ్వు ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తావు, డిఫరెంట్గా ఆలోచిస్తావు. నాలాంటి ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థమవుతుంది, ఎవడన్నా మోసం చేస్తే తొందరగా పసిగట్టగలుగుతావు. కాబట్టి చదువు అనేది అన్నింటికి మూలాధారం. కాబట్టి మనం దేశానికి సేవ చేయాలంటే ఏదో మనకు అంత చేసే శక్తి ఎవరికి ఉండదు. కానీ మన పిల్లల్ని చదివించుకుంటే, మన తెలిసిన వాళ్ళని చదువుకోమంటే, ఆ గవర్నమెంట్ బడికి అయినా సరే, ఇక అంతకంటే పెద్ద దేశ సేవ ఏమి ఉండదు. అర్థమైందా?